అందరికీ నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ. చాలా బేసిక్ చికెన్ కర్రీ రెసిపీ అండి ఇది. దీనికోసమైతే ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. 5, 6 పచ్చిమిర్చి అలాగే ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలిపి మిక్సీలో పేస్ట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి 5, 6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 7, 8 లవంగాలు, 4 యాలకులు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేశాం కదా, అది వేసి వేయించాలి. ఆనియన్ పేస్ట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించామంటే ఇంకొంచెం తొందరగా వేగుతుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ సగం పైనే వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. ఇలా బాగా వేగి రంగు మారిపోయి పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేయాలి. పసుపు వేసేసి బాగా కలిపిన తర్వాత చికెన్ వేయాలి. ఇందులో బాగా క్లీన్ చేసిన చికెన్ వేయాలి. నేనైతే ఒక 3/4 కేజీ దాకా తీసుకున్నాను. ఇంకా మూత పెట్టి ఒక 3 నిమిషాలు అలా ఉడికించిన తర్వాత రుచికి సరిపోను ఉప్పు కారం వేయాలి. 1.5 టీ స్పూను కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. చికెన్లోంచి కూడా చాలా వాటర్ వస్తున్నాయి. ఒక 7-8 నిమిషాల తర్వాత అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ నూనె పైకి తేలుతూ మంచిగా చికెన్ ఉడుకుతూ ఉంటుంది. కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదు అంటే అలాగే ఉడికించుకోవచ్చు. మాకైతే గ్రేవీ కావాలి, అందుకని ఒక పెద్ద గ్లాస్ అన్ని నీళ్ళైతే వేసాను. ఇప్పుడు కలిపేసి మళ్ళీ చికెన్ మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి మూత పెట్టేసి. మంచి మందంగా ఉన్న గిన్నెలో వండుకుంటే బాగుంటాయి కూరలు ఏవైనా. ఇప్పుడు చికెన్ సగం పైనే ఉడికిన తర్వాత ఒక 2-3 టీ స్పూన్లంతా ఎండు కొబ్బరి పొడి ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే అవసరం లేదు. కాకపోతే అది వేస్తే ఏంటంటే గ్రేవీ కొంచెం చిక్కబడి కలుపుకోవడానికి బాగుంటుంది. 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంకా ఉడికించాలి. ఇంకో 10 నిమిషాలు ఉడికించామంటే చికెన్ మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉంటే కనుక కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. చాలా తొందరగా అయిపోయే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే